సో మనం ఈ ఎగ్జాంపుల్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడున్న ఎస్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ట్రిక్ వచ్చేసరికి ఫస్ట్ వర్డ్లో ఉన్న ఫస్ట్ ఆల్ఫాబెట్ని మనకి ఇచ్చిన కోడ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్తో కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ దాని కోడ్ ఏంటి అనేది ఎస్ ఉంది, టీ ఉంది. ఇక్కడ దీని కోడ్ ఎస్కి టీ ఉంది అంటే ఎస్ బిసైడ్ ఏంటి మనకి ఎస్ బిసైడ్ ఇక్కడ టీ. ఎస్ బిసైడ్ మనకి ఏంటి ఇక్కడ టీ. సో హియర్ టీ ఈజ్ ద కోడ్ ఫర్ ఎస్. ఇలా ఇచ్చారు అంటే బిసైడ్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకో చెక్ చేయాలి. అప్పుడు అలాగా అప్లై అవుతుందా లేదా రూల్ ఒకదానికి అప్లై అవుతుందా అని తెలిసింది. యూ ఆఫ్టర్ ఇక్కడ దానికి యూకి కోడ్ ఏమి ఇచ్చాడు వి ఉంది. సో యూ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ వి బిసైడ్. సో డెఫినెట్గా మనకి కోడ్ అనేది బిసైడ్. ఎన్ తర్వాత ఏంటి మనకి ఓ. సో కోడ్ ఇక్కడ ఏంటి ఓ. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇచ్చిన వర్డ్ యొక్క కోడ్ బిసైడ్ ఆఫ్ ద లెటర్స్లోనే ఉంది. ఇది ప్రూవ్ అయింది. సో దీనికి ఏంటి మనకి కోడ్ కనుక్కోమని చెప్పారు. ఇచ్చిన వర్డ్ ఏంటి మూన్. సో ఎమ్ ఇప్పుడు మూన్. సో ఎంకి మనకి బిసైడ్ ఉన్న లెటర్ ఏంటి ఇక్కడ మనకి ఎంకి మనం ఏమనుకుంటాము ఇది బ్యాక్వర్డ్ వెళ్తుంది. ఎప్పుడైతే ఒక కోడ్ అనేది వన్స్ బ్యాక్వర్డ్ వెళ్తుందో అంటే ఇది బ్యాక్వర్డ్కి కదా వస్తుంది. వన్ లెటర్ బ్యాక్వర్డ్ వస్తే మనకి టీ వచ్చింది ఎస్ కోడ్. ఇది మూన్. ఈ మూన్ అనే కోడ్కి మనం కూడా ఇక్కడ ఏం యూజ్ చేస్తాము మూన్ ఎంఎన్. సో ఇది బ్యాక్వర్డే వస్తుంది. మీరేమనుకుంటారు ఎమ్ తర్వాత ఎన్ కదా ఫార్వర్డ్ కదా అని అనుకుంటారు. సో కాదు, ఫార్వర్డ్ అవ్వదు అది. ఎందుకంటే మనం ఇలా లెటర్స్ అనేది ఈ పొజిషన్ కోడింగ్లో రాసుకున్నప్పుడు మనకి ఇట్ సైడ్ వచ్చి అంటే మనకి ఇక్కడ లెటర్ ఏమొస్తుంది ఇక్కడ దాకా వస్తే లెఫ్ట్ టు రైట్, ఇక్కడ నుంచి రైట్ టు లెఫ్ట్ వస్తుంది. సో ఎమ్ తర్వాత మనకి వచ్చిన లెటర్ ఏంటి దట్ ఈస్ ఎన్. సో మనకి ఎమ్ యొక్క కోడ్ ఏంటి మనకి బ్యాక్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్ వస్తే వన్ స్టెప్ కూడా కాదు బిసైడ్ ఆఫ్ ఎమ్ ఏంటి మనకి ఇక్కడ ఎన్. నెక్స్ట్ ఓ కన్సిడర్ చేసుకుంటే మనం ఓ కన్సిడర్ చేసుకుంటే ఓ నుంచి ఇలా ఒక స్టెప్ బ్యాక్ వస్తే ద ఆన్సర్ ఇస్ పి. నెక్స్ట్ ఇంకో ఓ ఉంది. సో ఇదే రిపీట్ అయింది. ఓ నుంచి ఒక వన్ వర్డ్ బ్యాక్వర్డ్ వస్తే మనకి పి. నెక్స్ట్ ఎన్ మళ్ళీ ఇక్కడ ఎన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి కోడ్ ఎన్ నుంచి బ్యాక్వర్డ్కి వస్తే మనకి ఏముంది ఎన్ తర్వాత నెక్స్ట్ ఓ. సో ద కోడ్ ఈస్ ఎన్పిపిఓ. మనకు వచ్చిన మూన్ యొక్క కోడ్ ఏంటి మనకి ఎన్పిపిఓ. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ కోడ్ మూన్. మూన్ యొక్క కోడ్ ఏంటి మనకి ఎన్పిపిఓ. సో ఎన్పిపిఓ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ గివెన్ కోడ్ మూన్ యొక్క కోడ్ ఏంటి మనకి ఎన్పిపిఓ. ఇది ఫస్ట్ ట్రిక్. మనకి ఏం లేదు జస్ట్ ఉన్న వర్డ్ యొక్క బిసైడ్ లెటర్స్ ఎమ్ ఉందనుకోండి. ఇప్పుడు ఎమ్ తర్వాత నెక్స్ట్ ఏంటి బ్యాక్వర్డ్కి వస్తాము. లేదు మనకి ఇచ్చిన వర్డ్ ఫార్వర్డ్కి వెళ్తుందా సో మనం కూడా ఫార్వర్డ్కి వెళ్తాము. జస్ట్ బిసైడ్ నెంబర్స్ కాబట్టి ఇది సింపుల్ ట్రిక్, ఈజీ టు యూజ్. In next class we are going to discuss another 2 more methods in this coding and decoding. Thanks for watching. Subscribe to my channel. Click the bell icon for more updates. Like.